మనందరం బోలెడన్ని గోల్స్, టార్గెట్స్ పెట్టుకుంటాం. వెయిట్ తగ్గాలని, మనీ సంపాదించాలని, బుక్స్ చదవాలని. కానీ వాటిలో కొన్నే సాధించగలం. కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మ్యాటర్ మనం ఏం సాధించాలి అనే దాంట్లో లేదు. మనం ఇంటర్నల్‌గా ఏం నమ్ముతామో, మనం ఎలాంటి మనిషి అనే దాంట్లో ఉంది. హ్యాబిట్స్ ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌కి భగవద్గీత లాంటి అటామిక్ హ్యాబిట్స్ బుక్ ఆథర్ జేమ్స్ క్లియర్ చెప్పిన ఈ పవర్‌ఫుల్ విషయం గురించి డీటెయిల్డ్‌గా మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. మీ లైఫ్ స్టైల్‌ని, హ్యాబిట్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో ఇంకా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో షేర్ చేస్తున్నాను. రిలేటబుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. జేమ్స్ క్లియర్ ఏం చెప్తారు అంటే, నువ్వు ఎలాంటి పర్సన్గా మారాలి అనుకుంటున్నావో డిసైడ్ అవ్వు, దాన్ని బట్టే నీ అలవాట్లు మార్చుకో అని. దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. మనలో ఏదైనా మార్చుకోవాలి అంటే దాన్ని 3 లెవెల్స్లో చూడొచ్చు. ఒకటి అవుట్కమ్, అంటే మనకు వచ్చే ఫలితాలు, రిజల్ట్స్ అన్నమాట. వెయిట్ తగ్గడం, బిజినెస్లో సక్సెస్ అవడం లాంటివి. నెక్స్ట్ ప్రాసెస్, అంటే మనకి రిజల్ట్స్ రావడం కోసం మనం ఫాలో అయ్యే హ్యాబిట్స్, చేసే పనులు, జిమ్కి వెళ్ళడం, మనం సాధించాల్సిన దానికోసం పని చేయడం లాంటివి. నెక్స్ట్ ఇంకా డీప్ లెవెల్కి వెళ్తే మన ఐడెంటిటీ, అంటే మనం ఎలాంటి పర్సన్, మన నమ్మకాలేంటి, మన అజంప్షన్స్, మన ప్రపంచాన్ని చూసే విధానం, మన సెల్ఫ్ ఇమేజ్, ఇవన్నీ. మన లైఫ్లో ఈ 3 ఇంపార్టెంటే. కానీ ఆథర్ చెప్పేది ఏంటంటే, మన లైఫ్లో జరిగే మార్పులు ఏ డైరెక్షన్లో జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. చాలా మంది వాళ్ళ అవుట్కమ్స్ ఏముండాలి అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకుంటారు. ఇవి అవుట్కమ్ బేస్డ్ గోల్స్. ఇంకోటి, అసలు మనం ఎలాంటి పర్సన్గా మారాలి అనుకుంటున్నాము అనేది డిసైడ్ చేసుకుని మన అలవాట్లు మార్చుకోవడం. ఇవి ఐడెంటిటీ బేస్డ్ గోల్స్. అవుట్కమ్ బేస్డ్ గోల్స్ అంటే నాకు ఇది కావాలి అనుకోవడం. ఐడెంటిటీ బేస్డ్ గోల్స్ అంటే నేను ఇలా మారాలి అనుకోవడం. అదనమాట తేడా. ఆథర్ చెప్పేది ఏంటంటే, మనం చేసే పనులు, మన అలవాట్ల వెనకాల మనకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు మార్చుకోకుండా మనం చేసే పనులు, మన అలవాట్లు మారవు. అవి మారకుండా ఫలితాలు రావడం కష్టం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నల్గా ఫుడ్ అంటే జస్ట్ ఎంజాయ్మెంట్ అనుకునే వాళ్ళు, ప్రతిసారి టేస్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎలా తిన్నా ఏమీ అవ్వదు అని నమ్మేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోలేరు, వెయిట్ లాస్ అవ్వలేరు, హెల్త్ని బెటర్ చేసుకోలేరు. ఇల్లు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది, మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనే ఆలోచన లేని వాళ్ళు ఇల్లు నీట్గా పెట్టుకోకపోవడంలో ఆశ్చర్యం లేదు. డబ్బు దాయడం కంటే ఖర్చు పెట్టడంలోనే ఎక్కువ ఆనందం పొందే పర్సన్ ఎప్పటికీ తనకి కావాల్సినంత డబ్బు సేవ్ చేయలేరు. మన ఐడెంటిటీ, మన ఇంటర్నల్ నమ్మకాలు మారకుండా మన అలవాట్లు మార్చుకోవడం అంత ఈజీ కాదు. మనకున్న నమ్మకాల్ని సపోర్ట్ చేసే పనులు మనకి చాలా మీనింగ్ఫుల్గా అనిపిస్తాయి. మనం చేసే పనులు మీనింగ్ఫుల్గా అనిపిస్తే ఆ పనులు మనం బాగా చేయగలుగుతాము. అవుట్కమ్ బేస్డ్ గోల్స్కి, ఐడెంటిటీ బేస్డ్ గోల్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నేను నెక్స్ట్ 3 monthsలో 5 kgs వెయిట్ తగ్గాలి. ఇది అవుట్కమ్ బేస్డ్ గోల్. నేను హెల్దీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్కి ప్రయారిటీ ఇచ్చే పర్సన్ని. ఇది ఐడెంటిటీ బేస్డ్ గోల్. ఇక్కడ స్పెసిఫిక్ రిజల్ట్ మీద ఫోకస్ చేసినట్టు, ఇక్కడ ఎలాంటి పర్సన్గా మారితే మనం న్యాచురల్గా ఆ గోల్ సాధించగలం అనే దాని మీద ఫోకస్ చేసినట్టు. ఈ ఇయర్ 10 books చదవాలి. నేను బుక్స్ చదువుతూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడాన్ని ఎంజాయ్ చేసే పర్సన్ని. ఎన్ని బుక్స్ చదివామని కాకుండా లైఫ్ లాంగ్ ఉండే హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఐడెంటిటీ బేస్డ్ గోల్స్ హెల్ప్ అవుతాయి. ఈ ఇయర్ 2 lakhs సేవ్ చేయాలి. నేను డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా బాధ్యతగా ఉండే పర్సన్ని. డబ్బులు సేవ్ చేయడం వన్ టైం టార్గెట్ కాదు, కంటిన్యూస్ మైండ్ సెట్ ఉండాలి అని గుర్తు చేస్తుంది ఐడెంటిటీ బేస్డ్ గోల్. నెక్స్ట్ ప్రెజెంటేషన్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా నేను కాన్ఫిడెంట్ స్పీకర్గా మారుతున్నాను. దీని ద్వారా కాన్ఫిడెంట్గా మారడం అనేది ఒక జర్నీగా చూస్తాము. అది బిల్డ్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్ మీద ఫోకస్ చేయగలుగుతాము. బానే ఉంది. అయితే మన ఐడెంటిటీ, అంటే మనం ఎలాంటి పర్సన్ అనే గుర్తింపుని ఎలా మార్చుకోవాలి అంటే, దానికి జేమ్స్ క్లియర్ సింపుల్ 2 step ప్రాసెస్ చెప్పారు. మీరు ఎలాంటి పర్సన్గా ఉండాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. దానికి తగ్గ పనులు చేసి మీకు మీరు ప్రూవ్ చేసుకోండి. అంటే నువ్వు ఎలాంటి పర్సన్గా ఉండాలి అనుకుంటున్నావో, ఎలాంటి క్వాలిటీస్, వాల్యూస్ ఉండాలి అని అనుకుంటున్నావో డిసైడ్ అవ్వు. వాటికి తగ్గట్టుగా సక్సెస్ఫుల్ యాక్షన్స్ తీసుకుని నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవడం. హెల్త్ కాన్షియస్ పర్సన్గా మారాలి అంటే బయట తినడం అవాయిడ్ చేసి ఇంట్లో కుక్ చేసుకోవడం, కూల్ డ్రింక్ ఆఫర్ చేసినప్పుడు నో చెప్పడం, ఎవ్రీడే వాకింగ్కి వెళ్ళడం, ఇలాంటి స్మాల్ యాక్షన్స్ రిపీట్ చేసే కొద్దీ హెల్త్ కాన్షియస్ పర్సన్గా మారినట్టే.
ఓపికగా ఉండే పేరెంట్స్‌లా మారాలి అంటే పిల్లలు మిస్టేక్స్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా డీప్ బ్రీత్ తీసుకొని రెస్పాండ్ అవ్వడం, పిల్లలు ఏమైనా చెప్తుంటే ఓపికగా వినడం, క్రిటిసైజ్ చేయకుండా పాజిటివ్ వేలో చెప్పడం ఇలాంటివి ప్రాక్టీస్ చేసే కొద్దీ కామ్ అండ్ పేషెన్స్‌తో ఉండే పేరెంట్‌గా మారినట్టే. మనం అవుట్‌కమ్ బేస్డ్ గోల్స్ పెట్టుకున్నా వాటిని ఐడెంటిటీ బేస్డ్ గోల్స్‌గా మార్చుకోవచ్చు. ఇయర్ 2,00,000 సేవ్ చేయాలి అంటే అలా చేయాలి అనుకునే పర్సన్ ఏం చేస్తాడు? ఎలాంటి పర్సన్ అయ్యుంటాడు అని ఆలోచిస్తే ఎవ్రీ మంత్ బడ్జెట్ వేసుకోవడం, ఎక్స్‌పెన్సెస్ ట్రాక్ చేయడం, ఏం కొనాలన్నా టైం తీసుకుని బాధ్యతగా ఆలోచించి కొనడం. ఇలాంటి రిపీటెడ్ యాక్షన్స్‌తో ఫైనాన్షియల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ అవ్వచ్చు. ప్రతి క్షణం పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వడం కుదరకపోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన చాయిసెస్ ఎలా ఉంటాయో మన ఐడెంటిటీ అదే అవుతుంది. ఒక్కోసారి మనకి హెల్ప్ అవ్వని ఐడెంటిటీస్ ఉంటాయి. నేను మార్నింగ్ పర్సన్‌ని కాదు, మార్నింగ్ అస్సలు లేవలేను, ఇంకా నాకు డైరెక్షన్స్ అస్సలు గుర్తుండవు, నాకు మనుషుల పేర్లు గుర్తుండవు, నేను మ్యాథ్స్‌లో వీక్, నేను చాలా లేజీ, టెక్నాలజీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి. మనం ఇలాంటివి ఎంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తే వాటిని మార్చుకోవడం అంత కష్టమవుతుంది. కానీ మనం ముందుకి ప్రోగ్రెస్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే కొన్ని నమ్మకాల నుంచి బయటపడాలి, మన ఐడెంటిటీని మార్చుకునే ప్రయత్నం చేయాలి. మనం ఎలాంటి పర్సన్ అనేది ఒక రాయి మీద చెక్కిందేం కాదు. మన నమ్మకాల్ని, మన ఐడెంటిటీని మనం మార్చుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఏది మార్చుకోవాలి, ఎలాంటి పర్సన్‌గా ఉండాలి అని డిసైడ్ అయ్యి అది మనకి మనం ప్రూవ్ చేసుకోవాలి. కొన్ని ఐడెంటిటీస్ మార్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ మనం పెట్టే ఎఫర్ట్స్ అండ్ పేషెన్స్‌తో తప్పకుండా మార్చుకునే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి అలా మార్చుకోవాలి అనే ప్రాసెస్‌లోనే మన లైఫ్‌లో ఊహించనంత ట్రాన్స్‌ఫర్మేషన్ చూడొచ్చు. అయితే ఇది చదివేటప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. ఏ ఐడెంటిటీ అనుకుంటే ఆ ఐడెంటిటీగా మారిపోగలమా? లేదు. మనం పెట్టుకునే ఐడెంటిటీస్ మన వాల్యూస్‌కి మ్యాచ్ అయ్యేవి, నిజమైన కోరికల్ని బట్టి లాంగ్ టర్మ్‌లో సాటిస్ఫాక్షన్ ఇచ్చేవి పెట్టుకోవాలి. అంతేకాని ఎక్స్‌టర్నల్ ప్రెషర్ వల్లనో, ఏదో అన్‌రియలిస్టిక్‌గా ఆలోచించో, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునో మనం ఐడెంటిటీస్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్ అనేది అందరూ చెప్పే మంచి హ్యాబిట్. అయినా కొంతమంది ఎంత ట్రై చేసినా అది ఫాలో అవ్వలేకపోతారు, ఎంజాయ్ చేయలేకపోతారు. దట్స్ ఓకే. బుక్స్ చదవడం వెనుక ఉన్న యాక్చువల్ వాల్యూ ఏంటి? కొత్త విషయాలు తెలుసుకోవడం. అది వేరే విధంగా అయినా చేయొచ్చు. ఆడియో బుక్స్ వినడం, డాక్యుమెంటరీస్ చూడడం లాంటివి. ఫిట్‌గా ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ కోరిక, వాల్యూ ఉంది. కానీ జిమ్‌కి వెళ్ళడాన్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డాన్స్, యోగా ఇంకా ఇంట్లో వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్‌గా ఒక హ్యాబిట్ మీద కంటే మన యాక్చువల్ వాల్యూస్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ఐడెంటిటీని రీడిఫైన్ చేసుకోవచ్చు. నేను ఒక రీడర్‌ని అని కాకుండా నేను లైఫ్ లాంగ్ లెర్నర్‌ని, నాకు నచ్చిన విధానాల్లో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను అని పెట్టుకోవచ్చు. కొన్ని హ్యాబిట్స్ చాలా జెన్యూన్‌గా ట్రై చేసినా వాటిని ఎంజాయ్ చేయలేకపోతుంటే ఇట్స్ ఓకే. గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. మీ వాల్యూస్‌కి తగ్గట్టు మీరు ఎంజాయ్ చేసే హ్యాబిట్స్‌ని చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఈ ఐడెంటిటీ విషయంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి అని చెప్తారు జేమ్స్ క్లియర్. మనకుండే ఐడెంటిటీస్‌కి మరీ గట్టిగా స్టిక్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్‌ని చూడలేము. ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు గురించి బాగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటే దాని నుంచి బయటికి రాలేము. ఒక రకమైన చాదస్తంలో ఉండిపోతాము. నేను ఇలానే ఉంటా, నేను ఇలానే చేస్తాను అని కూర్చుంటాం. సో ఐడెంటిటీస్‌కి గట్టిగా స్టిక్ అవ్వద్దు. చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఈజీగా అడాప్ట్ అయ్యేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించాలి, ప్రతి క్షణం అవైలబుల్‌గా ఉండాలి అని ఒక ఐడెంటిటీ క్యారీ చేస్తాం. కానీ పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నప్పుడు మనం అదే ఐడెంటిటీని క్యారీ చేస్తే పిల్లల్ని ఇండిపెండెంట్‌గా చేయలేము. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఎంకరేజ్ చేయలేము. వాళ్ళని మనమే లేజీగా మార్చేసే అవకాశం ఉంటుంది. మన ఐడెంటిటీ ఎలా ఉండాలి అంటే మన రోల్ చేంజ్ అయినా మన ఐడెంటిటీలో ఉండే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్‌ని క్యారీ చేసేలాగా. రిటైర్ అయ్యే వరకు నువ్వు ఒక గ్రేట్ ఆఫీసర్ అనే ఐడెంటిటీ ఉంటే రిటైర్ అయిన తర్వాత ఏంటి? దాన్ని ఎలా రీట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అంటే, నేను చేయాల్సిన పనులని బాధ్యతగా నిర్వర్తించి నా డ్యూటీ విషయంలో సిన్సియర్‌గా ఉండే పర్సన్ని ఇలా రీడిఫైన్ చేసుకోవచ్చు. పిల్లల్ని నువ్వు చూసుకునే వరకు నువ్వు గ్రేట్ మదర్‌వి. వాళ్ళు పెద్దవాళ్ళై దూరంగా వెళ్ళిపోయాక నీ ఐడెంటిటీ ఏంటి? దాన్ని ఇలా రీడిఫైన్ చేసుకోవచ్చు. మంచి మదర్ అంటే మీకున్న క్వాలిటీస్‌ని, మీకున్న వాల్యూస్‌ని బట్టి నేను మంచి లవింగ్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసే పర్సన్ని, లేదా నేను చాలా ప్రేమగా, కేరింగ్‌గా ఉండే పర్సన్ని, లేదా ప్రేమగా, ఓపికగా ఇంకొకరిని గైడ్ చేయగల పర్సన్ని ఇలా రీడిఫైన్ చేసుకోవచ్చు.
జాబ్ చేసే వరకు ఐఎమ్ ఏ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉమెన్ అనే ఐడెంటిటీ ఉంటే, హోమ్ మేకర్గా ఉండాల్సి వస్తే నీ ఐడెంటిటీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు? మీకున్న వాల్యూస్, సిచ్యుయేషన్స్ అండ్ క్వాలిటీస్ని బట్టి నేను నా ఫ్యామిలీకి బెస్ట్ వేలో కాంట్రిబ్యూట్ చేసే పర్సన్ని, లేదా ఏ ఫేజ్లో ఏది ప్రయారిటీనో దాన్ని బట్టి డైనమిక్గా ప్రజెంట్ని ఎంజాయ్ చేసే పర్సన్ని, లేదా నా చాయిసెస్, నా నాలెడ్జ్, మైండ్ సెట్తో నా ఫ్రీడమ్ని నేను క్రియేట్ చేసుకునే పర్సన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. బ్రూస్లీ చెప్పినట్టు బీ లైక్ ఏ వాటర్ ఎలా అయితే ఎన్ని ఆబ్స్టకల్స్ ఉన్నా వాటి చుట్టూ దారులు వెతుక్కుంటూ వెళ్ళిపోతుందో, మన ఐడెంటిటీ, మన ఎలాంటి మనిషి అనేది కూడా పరిస్థితులకి అనుకూలంగా మారుతూ వెళ్ళాలి, వాటికి అడ్డుపడే విధంగా కాదు. ఈ విషయంలో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే 5 years బ్యాక్ నేను ఒకలాంటి పర్సన్ని, ఇప్పుడు ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉన్న పర్సన్ని. నా హ్యాబిట్స్ నా ఐడెంటిటీని మార్చాయా, నా ఐడెంటిటీ మార్చుకోవడం ద్వారా నా హ్యాబిట్స్ మారాయో కరెక్ట్గా చెప్పలేను, కానీ ఇవన్నీ ఒక లూప్ లాగా వర్కౌట్ అయ్యి నేను ఒక బెటర్ పర్సన్గా అయితే మారాను, ఇంకా మారుతాను అన్న నమ్మకం కూడా నాకుంది. నా స్ట్రాంగ్ ఐడెంటిటీస్ కొన్ని చెప్పాలి అంటే, ఫస్ట్ నేను నా మెంటల్ పీస్కి ప్రయారిటీ ఇచ్చే పర్సన్ని. ఇదివరకు ఆలోచనలు వచ్చేవి, అవి ఎలా ఆడిస్తే అలా అన్నట్టుగా నా మూడ్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, వచ్చే అన్ని ఆలోచనల్ని ఎంటర్టైన్ చేయను, అనవసరమైన స్టోరీస్ క్రియేట్ చేసుకోను, బాగా కంట్రోల్లో పెడతాను థాట్స్ని. అలానే అస్సలు డల్ అవ్వను అని కాదు, అది ఎవరికి పాసిబుల్ కాదు కూడా, బట్ వీలైనంత త్వరగా బెటర్గా బయటకు వస్తాను. నెక్స్ట్, నేను ప్రయారిటీస్ చూసుకుని వర్క్ చేసే పర్సన్ని. ఇదివరకు పని అంటే ఏదో అలా చేసుకుంటూ వెళ్ళేదాన్ని, కొన్ని టైంకి అయ్యేవి కాదు, కొన్ని మర్చిపోయేదాన్ని, ఏంటో ఈ పనులు అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఏది ఇంపార్టెంట్, నెక్స్ట్ చేయాల్సిన బెస్ట్ పని ఏంటి అని ఆలోచించడం అలవాటైంది. అలానే నెక్స్ట్, నేను హెల్త్ అండ్ ఫిట్నెస్, లాంగ్ టర్మ్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ని. ఇదివరకు ఫుడ్ అంటే ఇంట్లోనా బయట ఏది మంచిది, ఏది ఎక్కువ తినకూడదు, ఇలాంటి ఆలోచనలు పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు మ్యాక్సిమం టైమ్స్ బెటర్ చాయిస్, స్పెషల్ డేస్ తప్ప వీళ్ళంత ఇంట్లోనే తినడం అనేది అలవాటు మాత్రమే కాదు, అలా చేస్తేనే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. ఇంకా ఎక్సర్సైజ్, అదొక లైఫ్ లాంగ్ చేయాల్సిన యాక్టివిటీగా ఫిక్స్ అయిపోయాను. సో ఎక్స్టర్నల్ సిచ్యుయేషన్స్ వల్ల బ్రేక్స్ పడినా దాన్ని కంప్లీట్గా గివప్ చేయడం అంటూ ఉండదు. రీస్టార్ట్ అండ్ కీప్ డూయింగ్ అంతే. జర్నీ ఒక్కోసారి స్లోగా ఉండొచ్చు, ఒక్కోసారి ఫాస్ట్గా ఉండొచ్చు, ఒక్కోసారి స్మూత్గా ఉండొచ్చు, ఒక్కోసారి అడ్డంకులు ఉండొచ్చు, కానీ ఆ డైరెక్షన్లోనే వెళ్తాను. ఎక్సర్సైజ్ మీద, హెల్దీ ఫుడ్ మీద నాకు అంత స్ట్రాంగ్ నమ్మకం ఉంది కాబట్టి. నెక్స్ట్, బుక్ రీడింగ్. ఇన్ని బుక్స్ చదవాలి అని ఎప్పుడు పెట్టుకోను. బుక్స్ కొన్ని రోజులు కొన్ని పేజీలు చదువుతాను, కొన్ని రోజులు విపరీతంగా చదువుతాను, కొన్ని రోజులు అస్సలు చదవను, కొన్నిసార్లు చదివిన బుక్సే మళ్ళీ చదువుతాను. నేను బుక్స్ చదివే పర్సన్ని, దట్ ఈజ్ మై ఐడెంటిటీ. కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే డిజైన్ని సాటిస్ఫై చేస్తుంది, ఒక గుడ్ ఫీల్ని ఇస్తుంది అని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ నాలో ఉన్నంత వరకు బుక్ రీడింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలానే జర్నలింగ్, అది చాలా చాలా మీనింగ్ఫుల్ యాక్టివిటీగా అనిపిస్తుంది. నా ఆలోచనలు పేపర్ మీద రాయడాన్ని ఎంజాయ్ చేసే పర్సన్ని నేను. నాకు చాలా క్లారిటీని ఇస్తుంది. కొన్ని రోజులు కుదరకపోవచ్చు, స్కిప్ అవ్వచ్చు, కానీ ఇంత మీనింగ్ఫుల్గా, హెల్ప్ఫుల్గా ఉండే హ్యాబిట్ ఎప్పటికీ నా లైఫ్లో భాగమే. ఐ కీప్ డూయింగ్ ఇట్. జర్నలింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను రీసెంట్లీ. చూడాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నెక్స్ట్, ఇల్లు నీట్గా పెట్టుకోవడం. ఇది వరకు అంత మైండ్ఫుల్గా ఉండేదాన్ని కాదు, కానీ గ్రాడ్యువల్గా ఇల్లు సర్దుకోవడం, ఒక్కొక్క ఏరియా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, డీక్లటర్ చేయడం, ఇవన్నీ లైఫ్లో భాగం అయిపోయాయి. ఎందుకంటే చుట్టూ ప్లెజెంట్గా, నీట్గా ఉండే ఎన్విరాన్మెంట్ని ఇష్టపడే పర్సన్ని కాబట్టి. యాజ్ ఏ మదర్, నా ఐడెంటిటీ ఆర్యాని తనకి హెల్ప్ అయ్యే విధంగా గైడ్ చేయడం, మంచి హ్యాబిట్స్ మీద ఫోకస్ చేసేలా ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం. ఇంకా రిలేషన్షిప్స్ విషయానికి వస్తే, నాకు ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తే గ్రాటిట్యూడ్ ఫీల్ అయ్యే పర్సన్ని, ఇతరుల్ని బట్టి నా ఎక్స్పెక్టేషన్స్ని అడ్జస్ట్ చేసుకునే పర్సన్ని, ఇంకా నా అవసరాలు, ఫ్యామిలీ కోసం చేయాల్సినవి రెండు బ్యాలెన్స్ చేసుకునేలాగా ఆలోచించే పర్సన్ని. నెక్స్ట్, కొన్ని ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లో వీడియోస్ చూడడం మాత్రమే చేసేదాన్ని. ఎప్పుడు అనుకోలేదు ఒక యూట్యూబర్ని అవుతానని, ఇలా ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను అని. ఒక వీడియో పోస్ట్ చేయడం వల్ల నేను యూట్యూబర్ని అవ్వలేదు. వన్ బై వన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఒక యూట్యూబర్ అనే ఐడెంటిటీని తెచ్చుకున్నాను. ఎప్పుడు ఊహించని ఐడెంటిటీ ఇది. నా లైఫ్లో ఒక పెద్ద భాగం అయిపోయింది. ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేసినంత కాలం, మీరు నన్ను సపోర్ట్ చేసినంత కాలం, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి, ఎంటర్టైన్ చేస్తున్నాయి అన్నంత వరకు ఐఎమ్ ఏ యూట్యూబర్. అండ్ ఈ ఐడెంటిటీస్ అన్నిటిలో నేనేమి పర్ఫెక్ట్ కాదు, వీటన్నిటిని జర్నీ లాగా చూస్తాను. ఏ స్టేజ్లో ఉన్నా ఇంకా బెటర్ అయ్యే స్టేజ్ ఉంటూనే ఉంటుంది. సో పర్ఫెక్షన్ కోసం వరీ అవ్వకుండా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అలాంటి పర్సన్లా ఉంటాను. మంచి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడం అంటే నీకు నచ్చిన పర్సన్గా నువ్వు మారుతున్నట్టే. నీకు నచ్చిన పర్సన్గా నువ్వు మారుతున్నావు అంటే మంచి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటున్నట్టే.
సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. నేను ఇలాంటి పర్సన్‌ని అని మీలో ఉన్న ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ, దానికి సంబంధించిన మంచి హ్యాబిట్స్ కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. అండ్ ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. గెలుపు అంటే లక్ష్యం సాధించడం మాత్రమే కాదు, మన విలువల్ని పాటించడం కూడా. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.